మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ల్యాండ్ కాస్ట్ కూడా పెరుగుతా ఉంది, రియల్ ఎస్టేట్ స్పీడ్ గా ఉంది, టెక్నాలజీ స్పీడ్ గా ఉంది. కాబట్టి స్పీడ్ గా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో మనం ఉన్నాము. స్పీడ్ అవుతున్నటువంటి టెక్నాలజీని మనం ఓన్ చేసుకుంటే మనం ప్యారలల్ గా పరిగెత్తి మన క్యాపబిలిటీస్ పెంచుకొని మనం ఖచ్చితంగా మనం వండర్ చేయగలుగుతాము, కావాల్సిన సంపాదించగలుగుతాము. అందరూ ట్యాప్స్ వాడాలని చెప్పి సార్ చెప్తారు. ఎంతమంది దాన్ని అలవాటు పడుతున్నారు? ట్యాప్స్ కొని మనం ట్యాప్స్ వాడాలి, ప్రొఫెషనల్ గా డీల్ చేయాలి. వీటన్నిటిలో మనం ఇంకా ముందుకు వెళ్ళి రానున్నటువంటి మంత్రుల్లో ఇంకా మనం అచీవర్స్ సంఖ్య పెరిగి దిగ్విజయంగా అనేక మంది. ఇంకొక రకం ఉద్యోగస్తులు ఎందుకోసం జాబ్ చేస్తారు? డబ్బు కోసమే జాబ్ చేస్తారు, అవునా కదా? సో ఉద్యోగస్తులు కూడా డబ్బు కోసమే పనిచేస్తారు. ఇప్పుడు ఒక నెల పోలేదనుకో, నెల ఎంత వస్తుంది? జీతం వస్తుంది, పెద్ద సున్నా, అంతే కదా. ఏదైనా లీవ్లు క్లెయిమ్ చేసుకో, అది వేరు, కానీ శాలరీ అయితే రాదు కదా. సో ఉద్యోగస్తులు కూడా డబ్బు కోసమే పనిచేస్తారు. అయితే ఇంకొక వాళ్ళు ఉన్నారు, ఎవరు? వాళ్ళు బిజినెస్ పర్సన్స్. వాళ్ళు ఎందుకు బిజినెస్ చేస్తారు? డబ్బు కోసమే. వాళ్ళు కూడా అది ప్రొఫెషనల్ బిజినెస్ అయినా, ఇప్పుడు డాక్టర్లు అయినా, లాయర్లు అయినా, సెల్ఫ్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు అయినా, లేదా సూపర్ మార్కెట్ వాళ్ళు అయినా, చిన్న అంగడి వాళ్ళు అయినా, రోడ్డు మీద షాప్ వాళ్ళు అయినా, ఎవరైనా ఏ బిజినెస్ అయినా దే ఆర్ వర్కింగ్ ఫర్ మనీ, అంతే కదా. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముగ్గురు కూడా డబ్బు కోసం పనిచేస్తారు. వాళ్ళు పనిచేస్తే డబ్బులు వస్తుంది, లేకపోతే లేదు. ఇంకొంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు, వాళ్ళు డబ్బు చేత పని చేయించుకుంటారు. రెండో రకం. వీళ్ళు ముగ్గురు ఒకటో రకం, డబ్బు కోసం పనిచేసేవాళ్ళు. ఇంకొక రకం డబ్బు చేత పని చేయించుకుంటారు. వాళ్ళు ఎవరై ఉంటారు చెప్పండి? రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కూడా పనిచేస్తేనే డబ్బు వచ్చేది, కాంట్రాక్ట్ అయినా ఏదైనా ఇదైనా. ఈయన చెప్పాడు ఆన్సర్, మీరు చెప్పి ఇన్వెస్టర్స్ డబ్బు చేత పని చేయించుకునే వాళ్ళు ఎవరు? మీకు క్లారిటీ కోసం వివరణ ఇస్తా. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత వాళ్ళు డబ్బు చేత పని చేయించుకునే గొప్ప వ్యక్తులుగా మారిపోతారు. అందరిలాగా ఆలోచిస్తే అందరిలాగే ఉంటావు, అద్భుతంగా ఆలోచిస్తే ఆకాశం అంత ఎత్తి ఎదుగుతాం. ఆలోచిస్తే అందరిలాగే ఉంటావు, అద్భుతంగా ఆలోచిస్తే ఆకాశం అంత ఎత్తి ఎదుగుతావు. మరి ఆకాశం ఎత్తి ఎదగాలనుకున్నావు, అందరిలాగా ఆలయం స్వచ్ఛపడిపోయి నేల మీదనే పరుగులు తీయాలనుకుంటున్నావు, ఎవరికి వాళ్ళని తెలుసుకోవాలా? నాకు అవకాశం ఇచ్చినందుకు మేనేజర్ సభాధ్యక్షుల వారికి సపోర్ట్లు కొట్టి నన్ను ప్రోత్సహించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ సార్. అందరికీ విశాఖపట్నం వి ఎక్కయ్య వి గురించి ఒకసారి క్లాప్ చేస్తే చాలా సంతోషం. అంటే మనకి ఏం కావాలి అని మీకు కనుక ఒకసారి ఇంటికి పోయిన తర్వాత ఆలోచించుకుంటే, ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే నాకు ఇవి కావాలి అని మీకు కనుక క్లారిటీ వస్తే, అవి మీరు ఎక్కడైతే చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, అది జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, దాంట్లో మీకు వస్తున్నాయి అంటే డౌట్ ఏం అవసరం లేదండి, హ్యాపీగా తీసుకోండి. లేదు నాకు ఇంకా కొరత ఉంది అని కనుక మీకు అనిపిస్తే అక్కడ బ్రాకెట్ లో రాసుకోండి శ్రేయ అని చెప్పి. మీకు ఏమేమి కావాలో మీరు ఏమి రాస్తారో రాయండి. ఎవ్రీథింగ్ శ్రేయ నుంచి మనం కొనుక్కోవచ్చు, మనం సంపాదించుకోవచ్చు. మీకు అది పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, డబ్బులు కావచ్చు, టీమ్ కావచ్చు, నెంబర్ ఆఫ్ కార్స్ కావచ్చు, మంచి మంచి టూల్స్ కావచ్చు. ఏం కావాలండి మనిషికి? ఎందుకంటే ఏమి కావాలన్నా ప్రతి ఒక్కటి శ్రేయ నుంచి వస్తుంది. మీకు ఏదైతే క్వశ్చన్ మార్క్ ఏదైనా ఉంటే ఆ క్వశ్చన్ మార్క్ తీసి అక్కడ శ్రేయ అని రాసుకోండి. నేనైతే ఆల్ అబౌట్ టీమ్ బిజినెస్, టీమే బలం, టీమ్ తోనే చేయం. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాను, మన శ్రేయ అంటేనే బ్రాండెడ్ అయింది. అలాగే మనం కూడా బ్రాండ్ అయినప్పుడు ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అసలు మనం ఏంటో మన వరకే తెలియకుండా అంటే మన పక్కన వాళ్ళు మన ప్లాట్ తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ శ్రేయలో పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా మన సర్కిల్లో, మన బంధువులకు కానీ, అలాగే మన ఫ్రెండ్స్కి కానీ ప్రతి ఒక్కరు కూడా తెలియపరిచినప్పుడు ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి బిజినెస్ మనకు ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా టీమ్ బిజినెస్, టీమ్ ద్వారా ఎవరైతే బిజినెస్ వ్యాపారం చేస్తారో వాళ్ళకి ప్రతి నెల కూడా బిజినెస్ జరుగుతూ ప్రతి నెల కూడా ఇక్కడ అచీవ్ అయ్యేదని కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టీం ద్వారా వ్యాపారం చేస్తూ ముందుకు పోవాలని, అదేవిధంగా మన శ్రేయ కంపెనీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఏం చేయాలా? ఎవరైతే సీరియస్ ఉన్నారో, ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నారో
వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు నేను ఏ రోజు ఆ రోజు పెన్ను పేపర్ పెట్టి ఈ రోజు కూడా రాసుకుంటాను అక్కడ కూర్చొని రాసుకొని వాటిలో ఇంప్లిమెంట్ చేసి వాటి ద్వారా సక్సెస్ అయిన వ్యక్తినే. అంతేగాని స్వతహాగా నాకేదో పెద్ద తెలివితేటలు ఉన్నాయో ప్లాన్స్ ఉన్నాయో కాదు. అలాగే మీరందరూ కూడా ఇలాంటి ప్రతి మీటింగ్ వచ్చి ఇక్కడ ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో, లీడర్స్ ఉన్నారో, అచీవర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రతి పాయింట్ విని అర్థం చేసుకొని దాన్ని మన టీంకి ఇన్వైట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటది, దాన్ని నా వ్యక్తిగతంగా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ అందరూ కూడా ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకొని మీరందరూ కూడా ఇందాక ఇక్కడ స్పీకర్ చెప్పినట్టుగా నెక్స్ట్ మంత్ అచీవర్స్ గా 32-33 మంది కాదు అచీవర్స్ 100 మంది ఉంటాము. రూపాయలు డబ్బున్న వాళ్ళు కాదు, కోట్లు సంపాదించే వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాదు. ఇక్కడ భూమి ఉన్నవారు ఆస్తిపరు. ఇది భవిష్యత్తు భరోసా. కాబట్టి ఇది మనం ఆశిస్తూ కస్టమర్స్ చెప్తూ దీన్ని కూడా మనం కూడా పాటించి మనం కూడా సంపన్నులు కావాలంటే సంపాదిస్తూ మనం కూడా ఫ్లాట్లు కొనుక్కొని మనం కూడా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఉన్నటువంటి పరివారం అంటే ఇక్కడ పనిచేసేటువంటి లీడర్స్ కానీ మన యొక్క తోటి మిత్రులు కానీ మీతో కొలీగ్స్ కానీ అందరూ కూడా ఈ పరివారం అంతా కూడా అంటే శ్రియా ఫ్యామిలీ, ఈ శ్రియా ఫ్యామిలీ మొత్తం కూడా మన కుటుంబం. ఒకరినొకరు మనం డామినేట్ చేసుకునే విధానం కన్నా కూడా సమతుల్యంగా అంటే వాళ్ళది కరెక్ట్ అయితే కరెక్ట్ ప్రాసెస్ లోనే మనం వెళ్ళగలగాలి. ఆ ప్రాసెస్ ని కన్నా అధిగమించి చేస్తే ఒకరికొకరికి మన కుటుంబంలోనే ఎట్లయితే కుటుంబంలో ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా వస్తాయి. కాబట్టి అలా రాకుండా మనము ఈ పరివారం మీద కూడా అందరి మీద కూడా మనం కాన్ఫిడెంట్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని నమ్మాలా, ప్రతి ఒక్కరితో స్నేహం చేయాలా, ప్రతి ఒక్కరు మన యొక్క శ్రేయా మెంబర్ అని ఒక తలంపుతో మన ఫ్యామిలీగా గౌరవించుకోవాలి. మూడోది ఏంటంటే ఇవి ఉన్నా కూడా స్వయం మీద తన నమ్మకం కానీ కోల్పోతే ఇవన్నీ ఎన్నున్నా కూడా వృధా అయిపోతాయి. కాబట్టి మన మీద మనకు పూర్తి నమ్మకం ఉండాలి. ఉండకూడదు, ఓపిక అనేది ఉండాలా, తన కృషి పట్టుదల కూడా ఉండాలా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 3 నెలలు కాదు, 5-6 నెలలు కూడా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతాము. కాబట్టి మనకేంటంటే ప్రతి దగ్గర కొన్ని కంపెనీల్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం, టీవీలో యాడ్స్ ఇవ్వటం అన్నీ చేస్తున్నారు. కానీ మన ఎండి గారు ఏంటంటే మన శ్రేయోభిలాషి ఆయన ఎదుగుతూ మనం కూడా ఎదిగేదానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఏం లేకుండా ప్రతి ఒక్కరు ఎదగండి అని ప్రోత్సహిస్తూ ముందుకు సాగమని మనకు వెంటుతోటి ప్రోత్సహిస్తుంటారు. కాబట్టి మనకి మంచి పరమాణాలు ముద్ర పెట్టుంటారు. తిన్నోడికి తిన్నంత తీసుకొని అనుభవిస్తే మంచిది. ఆ విధంగా నేను కూడా ట్రై చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. పని చేయగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా మన దగ్గర 10 మందో 20 మందో 25 మందో 50 మంది ఎవరైతే ఉంటున్నారో నా దగ్గర ఉన్నటువంటి టీంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలి అని ఆలోచించి అలా తయారైతే మన జోబు నిండుతుంది, మనం ఆనందంగా ఉంటాము, అందరినీ ఆనందం పెట్టగలుగుతాం. మన ఫ్యామిలీని, మనం నమ్ముకున్న వాళ్ళని అందరినీ. దీంట్లో అందరికీ తెలుసా భూమి కొంటే పెరుగుద్ది అని ప్రతి ఒక్కరికి తెలుసు. భూమి కొంటే పెరుగుద్ది, మనం నిద్రపోవచ్చు భూమి మీద పెట్టుబడి పెడితే అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఏంటంటే మన వాతావరణం ఎటువంటిదంటే పిల్లవాళ్ళు ఉంటారు చూసారా, రోడ్డు మీద పెడతా ఉంటారు. అతనికి రోడ్డు మీద రాళ్ళు ఉంటాయి కదా, ఏదో ఒక రాయి చిన్న రాయి తగలుతుంది. ఏమంటాడండి పిల్లవాడు? టక్కన అమ్మ అంటాడు. తర్వాత ఏం చేస్తాడండి? 4 పక్కల చూస్తాడు. ఎవరు లేకపోతే సైలెంట్ గా దులుపుకొని గమ్మున వెళ్ళిపోతాడు. అదే 10 మంది ఉన్నారు అనుకో ఏడుస్తాడు, అంటే మీరందరూ వచ్చి నన్ను పట్టుకోండి అని. అలాంటి కల్చర్ లో మనం ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు కొనాలని ఉంటాడు. ప్రతి ఒక్కరు డబ్బులున్నాయని చెప్తాడంటే చెప్పడు. మనం పోయి మీట్ కావాలా, సార్ మా దగ్గర ఇవి ఉన్నాయి, ఇది కొనండి అని మనం మీట్ అయితే అతను ఓకే అవుతాడు. ఎవరు చెప్తారో వాళ్ళకు ఓకే అవుతాడు. అది చెప్పగలిగే అవకాశం మనకు సార్ మనకిచ్చిందాడు. అందరికి ఇచ్చాడు, ఒకరికే కాదుగా, అందరికి ఇచ్చున్నాడు. ఈ అందరి అవకాశాలని ప్రతి ఒక్కరు అంతమించుకొని మార్చిలో 500 మందికి సక్సెస్ మీట్ కి అందరూ రెడీ కావాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
అవునా? సెలవులు వస్తూ ఉంటారు, వెళ్తా ఉంటారు. అట్టా కాకుండా ప్రతి ఒక్కరు ఈ శ్రీ రియల్ ఎస్టేట్ లో కనీసం అట్లీస్ట్ ఒక 6 నెలలు మా టీం వాళ్ళందరికీ ఈ రోజు కొత్త ఒక 3 మెంబర్స్ వచ్చారు. ఒక 6 నెలలు నాతో ఉండండి. నాలాగే మీరు కూడా ప్రతి ఒక్క మంత్ వచ్చిన లిస్ట్ లో ఎందరికి మన పేరు ఉంటుంది, మీ పేరు కూడా చెప్పి నేను చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. చాలా మంది వ్యక్తులతో కలిసి పనిచేశాను. ఇప్పుడు కూడా నిరంతరం తెలిసిందంటూ ఉదయం లేసి రాత్రి పడుకోబోయేటంత వరకు టీములతోటి, కస్టమర్లతోటి వేరే ఆలోచనే. కొన్ని రోజులైతే ఉదయం అనుకుంటాం ఇంటి దగ్గర ఈ వస్తువులు ఎత్తుకొని పోవాలి ఇంటికని, మళ్ళా తెల్లవారి గుర్తొస్తుంది కుదరలేదు అంటే ఈ పనిలో పడ్డామంటే అవి కూడా గుర్తురావు. అలాగే ఎవరైతే సిస్టంలో నమ్మి పనిచేస్తారు వాళ్ళని సిస్టమే డెవలప్ చేస్తుంది. అందువల్ల శ్రేయ అనేది ఒక సిస్టమ్. ఇలాంటి సిస్టమ్ తయారు చేసి ఇంతమందికి, నేనే 45 మందిని తయారు చేస్తే శ్రేయ 10,000 మందిని తయారు చేస్తాను. 10,000 మందిని తయారు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏందో తెలియనటువంటి వ్యక్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నేర్పించాను. ఇలా ఉంటే ఇలా ఉంటాం, ఇలా ఉండకుంటే అలా ఉంటాం అనేసి ఆ సిస్టమ్ ని తయారు చేసి కొన్ని వేల మందిని ఈరోజు నిరుద్యోగులు గాను, చిరుద్యోగులు గాను, గవర్నమెంట్ ఎంఎస్సిబిఎల్ నిన్న ఒక మేడం చేస్తే ఎంఎస్సిబిఎల్ విచిత్రం కదా. అంటే ఇక్కడ ఇన్కమ్ తో పాటు ఎక్కడా లేనటువంటి సంతోషం. ఆఫీస్ మెట్లకి లోపలికి వస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందంటే, నిజంగా నా ఫ్యామిలీ ఇంత పెద్ద ఫ్యామిలీ నాది, ఇంత పెద్ద కుటుంబం అనేది. ఇలా అంటే ఇక్కడ వేరే మనకు ఆ తాటే రాదు. వేరే ఎక్కడికో పోవాలను, వేరే పని చేసుకోవాలను ఏముందు. ఆఫీస్లోకి వచ్చామంటే అందరితో కలిసి పని చేస్తుంటే నెలకు వచ్చినప్పటికీ మనకు కావాల్సినంత డబ్బు పంపచ్చు. ఊరికనే కూడా వచ్చి టైం పాస్ చేస్తే వస్తుందా? టైం పాస్ చేసేవాళ్ళకి టైం పాస్ తగినట్టుగానే వస్తుంది. వర్క్ చేసేవాళ్ళకి నిజాయితీగా ఉంచాలి. పనిలో నిజాయితీ ఉంటే కష్టపడేవాడి కాక కష్టపడినవాడికి వస్తుందా? వాళ్ళతో కలిసి వాళ్ళు గెలిపేయండి. వాళ్ళు గెలిపిస్తే మీరు గెలిచేస్తారు. ఈ 45 మందితో నేను కలిసి పనిచేశాను. కానీ నిరంతరం ప్రతిరోజు రిక్రూట్మెంట్ చేస్తాను ఉంటాను. నిన్న కూడా చేశాను, ఈ రోజు కూడా చేశాను. అంటే పని చేస్తూనే ఉండాలి, నిరంతరం వాళ్ళు జరుగుతూనే ఉండాలి. కొత్త వాళ్ళు కావాల్సినంత మంది ఈరోజు మార్కెట్లో ఎంతో తక్కువ శాలరీస్తో, తక్కువ ఇన్కమ్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఇన్వైట్ చేయండి. వాళ్ళకి సిస్టమ్ చెప్పండి, ఇలా పనిచేస్తే ఇలా వస్తుందని చెప్పండి. ఎవరు కాదంటారు. అంటే ఇక్కడ కేవలము డబ్బే కాదు, గౌరవం ఉంటుంది, సర్కిల్ వస్తుంది, 10 మందితో పరిచయాలు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యమని చెప్తున్నాను, సిటీలో టాప్ 10 పీపుల్తో పరిచయాలు పోటీ పడి చేసి కస్తూరా లాంటి యూతులు ప్రారంభించి చేసి బ్రేక్ఫాస్ట్ చేశారు. థ్యాంక్ యూ. దాని బిడ్డ చిన్నది క్యామెరా ఉందని, సో అప్పుడు చిన్న క్యామెరా అడిగిందంట. హంప్ అంటే పైన గోపురంలా ఉంటుంది కదా, అది అన్ని జంతువులు పడదు కదా. మనకు మాత్రం ఎందుకుంది దీని పైన హంప్ గోపురం లాగా ఎంత పెద్దది ఉంది. కొన్ని 2 కూడా ఉంటాయంట హంప్ గోపురాలు. దానికి ఒకటే మనకి మాత్రం ఎందుకు మీద లేదు. అప్పుడు తల్లి చెప్పిందంట, మనము డిజర్ట్ ఎడారిలో ప్రార్థన చేసేవాళ్ళం. మనము అది నీళ్ళు దొరకదు కాబట్టి మనం నీళ్లు స్టోర్ చేసుకున్న కోసంగా దేవుడు ప్రత్యేకంగా ఇచ్చాడు. ఆ లక్షణం, ఆ క్వాలిటీ ఇచ్చాడు. సో మనము ఎక్కడ జీవించవడమే, ఎడారిలో జీవించవడమే. నీళ్లు దొరకవు. సో కొద్ది నీళ్ళతో బతికే దానికోసంగా అది మనకు, అది ఆ క్వాలిటీ మనకు ఉంది, ఎవరికి లేదు. సరే ఎప్పుడు చెప్తే 2వ రోజు మళ్ళా బిడ్డ అడిగిందంట, అన్నిటికీ జంతువుకి కాళ్ళు ఉన్నాయి కదా, మన మాత్రం పెద్ద కాళ్ళు పొడవు ఉన్నాయి కదా కాళ్ళు. ఒంటికి అక్కడ పొడవు కాళ్ళు ఊరుకుంటాయా? అసమానం ఉంటాయి, పొడవు కదా. ఒంటికి అక్కడ పొడవుగా కాళ్ళు ఉంటాయి. సో నాకు మనకు మాత్రం పొడవుగా కాళ్ళు ఉన్నాయి, మిగతా లేదు చూస్తే ఎందుకు అన్నాడంట. అప్పుడు చెప్పిన మనము ఎడారిలో తిరిగే జంతువులవి, ఎడారిలో నడవాలంటే పొడవుగా కాళ్ళు ఉండాలా. ఇసుక ఉంటుంది కాబట్టి ఇసుకలో నడిచే దానికోసం పొడవుగా ఉంటే
మన బాడీ వెయిట్ ఉంటుంది కాబట్టి, సో ఇసుకలో నడిచే దానికోసంగా మనకు కాళ్ళు పొడవుగా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో గోపురం ఉండేది నీళ్ళకి స్టోర్ చేసుకోవడం కోసం, ఆ తర్వాత కాళ్ళు ఉండేది ఇసుకలో నడిచేదాని కోసం అని చెప్పిందంట. ఆ తర్వాత జరుగుతుంది తర్వాత శుభకి సంతోషం బాగా చెప్పింది. మనకు హంపు ఉంది, మనకు నీళ్ళు ఉన్నాయి. దేనికి ఉన్నాయి మనకు? ఎడారిలో జీవించడం కోసంగా. కానీ మనం ఎందుకు జూలో ఉన్నాం? ఎక్కడుందంటే జూలో ఉందంటే చూడండి, అసలు ఎక్కడ ఉండదు అంటే రైట్ ప్లేసెస్ డెజర్ట్. దానికోసమే దానికి హంపు ఉంది, దానికోసమే దాని లెగ్స్ ఉన్నాయి. బట్ ఎక్కడ ఉంది? జూలో ఉంది. పర్పస్ సర్వ్ కాలేదు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మందికి వెరీ క్వాలిటీస్, చాలా క్వాలిటీ. కొంతమంది లీడర్షిప్ క్వాలిటీస్ లీడ్ చేయగలుగుతారు, కొంతమంది ఒక టీమ్ రన్ చేయగలుగుతారు, కొంతమంది బిజినెస్ మోటివేట్ చేయగలుగుతారు. కానీ ఉండాల్సిన ప్లేస్ లో ఉండడం వల్ల వాళ్ళ జీవితం ఎక్కడో ఉంటుంది. రైట్ ప్లేస్ లో రైట్ పర్సన్ ఉంటే ఎక్కడ ఉండాలా? అంటే ఇరాన్లో ఉన్నా క్వాలిటీ ఉన్న పర్సన్ ఎక్కడ ఉండాలా? ఇజ్రాయెల్లో ఉండాలి. ఒకవేళ నీకు ఎన్ని క్వాలిటీస్ ఉన్నా సరే, నీకు చాలా క్వాలిటీస్ ఉన్నా సరే, ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్, ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ మార్కెటింగ్ ఫీల్డ్, మొత్తం వేస్ట్. ఇట్స్ నాట్ రైట్ ప్లేస్. రైట్ ప్లేస్ ఫర్ ద క్వాలిటీ పర్సన్, ఫర్ ద టాలెంటెడ్ గై. ఎదగాలనుకునే వాడికి, బాగా సంపాదించే లగ్జరీ ఉండాలనుకున్న వాడికి రైట్ ప్లేస్ ఏంటి? మార్కెట్ ప్లేస్. రైట్ ప్లేస్ ఏంటి? రియల్ ఎస్టేట్ ప్లేస్. ఒకవేళ లేకపోతే ఎక్కడ మనం జూలో. సో చాలా అదృష్టం, అందరూ జూలో లేకుండా వీఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. ఇజ్రాయెల్లో ఉన్నాం మనం అందరము. సో వీఆర్ ఇన్ ద రైట్ ప్లేస్. చాలా సంతోషపడాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే డామ్ షూర్ ఐ యామ్ టెల్లింగ్, మార్కెటింగ్ అనే దానికంటే కూడా ఒక కొత్త పదము, పెద్ద విషయం. చాలాసార్లు పోలీసులు కూడా చెప్తున్నారు, డబ్బున్న ప్రతి ఒక్కరు లేవు చేస్తారు, డబ్బున్న ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ తయారు చేస్తారు. అవునా? కార్లు, ఫోన్లు ఏమి తయారు చేస్తారు. ఎన్ని తయారు చేసినా మార్కెట్ చేస్తే మళ్ళీ తయారవుతుంది, లేకపోతే తయారు కాదు. ఒక 100 కార్లు తయారు చేసిన ఒక మనిషి ఈ 100 అమ్మితే ఇంకో 100 తయారు చేస్తారు. 100 అమ్మకపోతే అమ్మేవాడే మార్కెట్. అమ్మేవాడు ప్రాపర్టీ లేఅవుట్ అయినా, ప్లాట్ అయినా, పెన్ అయినా, పెన్సిల్ అయినా, మొబైల్ అయినా, కార్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సేల్ చేసేవాడే ఇస్ ద రియల్ పర్సన్. మార్కెట్ లో మళ్ళీ ప్రొడక్షన్ తయారు చేసే అవకాశం ఇచ్చేవాడు కదా. సో వీఆర్ ద రైట్ పీపుల్, రైట్ ప్లేస్ లో ఉన్నాం. బట్ వై చాలా మంది ముందుకు పోలేకపోతున్నారు, చాలా మంది ముందుకు వెళ్తున్నారు. చాలా మంది మిలియనర్స్ అయినారు, చాలా మంది కరెంట్ పొందలేదు. బట్ వై నాట్ బీ? ఫర్ ఎగ్జాంపుల్, అందరికీ 24 hours టైం ఉంది, అందరికీ 2 చేతులు, అందరికీ 2 కాళ్ళు, అందరికీ ఒకే లేఅవుట్, అందరికీ ఒకే ప్రైస్. ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. దేర్ ఇస్ నో రిజర్వేషన్. రిజర్వేషన్ ఉందా? అయ్యా జన్మశ రేటు మాలేదు అట్లేదు కదా. ద ప్రైస్ ఈస్ ఈక్వల్, ద ప్రాపర్టీ అవైలబిలిటీ ఈస్ ఈక్వల్, ఎవ్రీథింగ్ ఈస్ ఈక్వల్. బట్ వై? ఎందుకు కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళారు? ఏం చూడండి, కష్టాన్ని మేము చూడాల. కష్టం చూసాము, పేదరికం చూసాము, ఇరుకులు చూసాము, ఇబ్బందులు చూసాము. అది ఎవరికి రాకూడదు, మీకు రాకూడదు, మీ పిల్లలకి రాకూడదు, జనరేషన్ రాకూడదు. మనందరం ఏం చెబుతున్నాం? ఏం దాటాలా, అవతల దాటాలా? ఇదే ప్రయత్నంలో నిరంతరం మోటివేషన్, నిరంతరం ఎదిగింది మీటింగ్లు అంటే ఏదో ఒక మీటింగ్ లో ఎవరో ఒక మీటింగ్ మారి సక్సెస్ అవుతారనేది ఒక ఆశ. వీళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, వీళ్ళెంతమందిలో ఎవరో 2, 3, 4 ఈ మీటింగ్ లో విని లైఫ్ మార్చుకొని కష్టపడి డిసిప్లిన్ వర్క్ చేసి సక్సెస్ అయ్యి కరెంట్ మంది అవుతాడు అనేది ఆశ కోసం ప్రతిసారి మీటింగ్ పెడుతుంది. దానివల్ల ఎక్కువ మంది పిలిపించమంటారు. లేకపోతే ఎవ్రీథింగ్ ఇది ఎక్స్పీరియన్స్ ఏదైనా చేయడం ముఖ్యం కాదు కదా. అవునా కదా? ఎందుకు ఎక్స్పీరియన్స్ వెనకాల పోతున్నామంటే వాటి కొంతమంది మనం ఐడెంటిఫై చేసి సక్సెస్ చేయాలి అపలా. బట్ ఏంటంటే మోమెన్ ఏమవుతుందంటే ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ప్రతి ఒక్కరికి ఎవ్రీబడి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం ఉంటుంది? పోవాలంటే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీటి పిల్లలు ఒక సమస్య, రెండోది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రెండోది హెల్త్ సమస్యలు ఏం తెలియకూడదు. చెట్టుకి పుట్టకి ప్రపంచంలో ఉంటుంది, దానికి ప్రాబ్లం లేకుండా లేదు. అవునా కదా? ప్రాబ్లం లేకుండా లేదు. కీ లేకుండా తాళపం ఉంటుందా? ప్రాబ్లం లేకుండా మనిషి ఉంటుంది, ప్రాబ్లమ్స్. బట్ ఎవ్రీబడి అక్కడ స్టక్ అయిపోతున్నారు, ప్రాబ్లం దగ్గర స్టక్ అయిపోతుంది. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, 90% ఆఫ్ ద ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏదంటే మనీ ఎర్నింగ్. 90% సమస్యలు పరిష్కరించేది డబ్బే.
డబ్బు సంపాదించేస్తే మిగతా 90% ఒక 10% ఏదో ఉంటుంది అనుకోండి, అవి సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అవి వేరే. బట్ 90% ప్రాబ్లం ఏం చేస్తుందంటే మనీ సాల్వ్ చేస్తుంది. ఒకప్పుడు మనీ మేక్స్ మంకీ థింగ్స్, ఒకప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఇప్పుడు మనీ మేక్స్ ఎవ్రీథింగ్. మనీ మేక్స్ సో దీన్ని మనము షేక్ చేసే అంటే వచ్చిన ఎగ్జాంపుల్, ఒక ఆయన ఒక గాడిని తీసుకుని ఊరు పోతా ఉంటాడు. గాడి అంటే చాలా ఇష్టం అండి. గాడి అంటే ఆయనకి చాలా ఇష్టం, ఎందుకంటే ఆ గాడి గురువులు మోస్తుంది, ఆ గాడితో జీవనం చేస్తున్నాడు. పోతూ ఉన్నాడు. ఆ గాడిద ఏం చేసిందంటే గుడ్డలో పడిపోయింది గాడిద. ఈ గాడిదని అంటే ఇష్టం కాదు, గాడిదని తీయాలని చాలా ప్రయత్నం చేశాడు. అది అడవి, ఊరు లేరు మనుషులు, గాడిదని బయట లాగాలని సకల ప్రయత్నం చేశాడు. గురువు కదా గాడిద తీయగలరు, మనిషి గుడ్ల పడిపోయింది, గాడిద బయట లాగలేదు, మనిషి లేపలేడు. సో ఇంక వదిలేసి వెళ్ళిపోవాలి. నైట్ అయిపోయింది, పొద్దుపోయింది, ఎన్నో రోజులు ఒక రోజు ఉంటాడు కదా, వెళ్ళిపోవాలి. ఏం చేయాలా? వెళ్ళిపోవాలి ఆలోచించాడు. నేను వెళ్ళిపోతాను, దీనికి నీళ్ళు లేకుండా, ఆహారం లేకుండా, అది కుమిలి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చచ్చిపోతుంది. ఆ బాధను ఊహించుకొని చాలా బాధపడిపోయి దీనికి ఎందుకు, దానికంటే కూడా దీన్ని ఇలాగ మట్టేసి పూర్తి చేసి చంపేస్తే అది ప్రశాంతం చచ్చిపోతే వెళ్ళిపోతున్నాడు. ఎవరుకున్నాడు? మట్టి నింపేస్తే అది చచ్చిపోతే, ఎందుకంటే దాన్ని వదిలేసిపోతే అది నరక యాత్ర పడాలి. ఇది 2 రోజులు, 3 రోజులు, వారం, 10 రోజులు నరక యాత్ర పడి చచ్చిపోవాలి. అది చేర్చి దానికంటే బెటర్ అనుకున్నాడు, పూర్తి చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. సో అది నాకు లాక్కలేస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేశాడంటే ఈ స్టార్టెడ్ మట్టి వేస్తా ఉంటాడు, మట్టి దిగుచ్చి పోస్తా ఉన్నాడు, మట్టి చేసి పోస్తా ఉంటే ఏం చేస్తున్నాడంటే గాలి కూడా అర్థమైపోయింది కదా, ఏం చేస్తున్నాడు, పూర్తి చేస్తున్నాడు. సో దీని బట్టి మట్టి వేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇది షేక్ చేస్తుంది. ఏం చేస్తుంది? షేక్ చేసినప్పుడు మట్టి ఏం చేస్తుంది, కింద పడుతుంది. కింద పడినప్పుడు ఒక స్టెప్ పైకి సైడ్ మట్టి వేస్తున్నాడు, పైకి అంటే దీని మీద చేసే ప్రాబ్లమ్స్ ఏం చేస్తుంది, ఇది షేకింగ్ ఆఫ్. ఏం చేస్తుంది? ఇది జస్ట్ షేకింగ్ ఆఫ్. షేక్ చేస్తే ఏమైపోయింది, 1 5 ఒక కూర్చున్నప్పటికి మట్టి కింద ఉంది, అది గాలి పైకి వచ్చింది, నడుచుకుంటూ పైకి వచ్చింది. సో దీని ప్రాబ్లం ఏంటి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుని యు ఆర్ థింకింగ్ ప్రతి ప్రాబ్లమ్ కి దేర్ ఇస్ ఎ సొల్యూషన్. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ సొల్యూషన్. భగవంతుడు నీకు దాని సొల్యూషన్ లేకుండా సమస్య నీకు చెప్పడం డామ్ షూర్ 100%. యు హావ్ ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్, పిల్లల ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్, ఇల్లు ప్రాబ్లమ్, ఇంకోటి అప్పులో ఇప్పుడు వాట్ ఎవర్. ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ దేర్ ఇస్ ఎ సొల్యూషన్. బట్ మనం చూసే దాంట్లో ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ద సొల్యూషన్ ఇస్ అల్టిమేట్. యు ఆర్ ఎర్నింగ్ ద మనీ. డబ్బు సంపాదించడం కోసం ద ఓన్లీ ప్లాట్ఫామ్ మార్కెటింగ్, దట్ టు రియల్ ఎస్టేట్. వేరే ప్లాట్ఫామ్ లేదు. ఏదో ఇంకోటి కీప్ పెట్టుకోండి ఎక్కడ స్టార్ట్. You are in the right place. ఏ place లో, that to the real estate, that to in the real estate marketing లో you are in the right place, but you know how to overcome the problems. Don't ఇంకోసారి నా దగ్గర వచ్చినప్పుడు కూడా అది సమస్య చెప్పాలండి, సమస్య అంటే సచ్ ఫర్ ద సొల్యూషన్. ఇప్పుడు జనరల్ ఏం చేస్తారు, ఒంటి ఉందనుకోండి, తీసుకొని ఎక్కడ తీసుకోదు, జరువుగా తీసుకోదు, నీళ్ళు తాగేసి దేవుడికి ఆకలి ఉంటుందో, ఎవరికైతే దప్పుకుంటుందో ఒళ్ళు తాగాలి, అవునా కదా? నాకనే తెలుస్తుంది. నేను నా పరిస్థితి, ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్ కావాలనుకో, క్వశ్చన్ నేను తీసుకుంటాను, చెరువు కూడా తీసుకుంటాను, అదేనా? నేను పెద్ద నీళ్ళు తాగించుకుంటామా? చెరువు కూడా తీసుకోవడం మాత్రం మన బాధ్యత, నీళ్ళు తాగాల్సిన బాధ్యత. అలాగే మీ సీనియర్స్ అందరూ కూడా మీ అందరికీ దే విల్ గివ్ ట్రైనింగ్. మీరు పిల్లలు మీకు ఇప్పుడు 1వ తరగతిలో, 2వ తరగతిలో, 3వ తరగతిలో, 10వ తరగతిలో, ఇంటర్మీడియట్, డిగ్రీలో, ఇంజనీరింగ్ లో ఏం చెప్పుకుంటారు? A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ A² + B² + చెప్తారా? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చెప్తారా? అంతేనా? సైన్ థీటా, కాస్ థీటా చెప్తారు, అదేనా? ఇవన్నీ మనకు ఉద్యోగాలకి సంబంధం లేదు. కానీ మీ సీనియర్స్ కూర్చోబెట్టుకుని ఎలా లీడ్ జనరేట్ చేయాలా, ఎలా కస్టమర్తో మాట్లాడాలా, ఏ ప్రోడక్ట్ అమ్మాలా, ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఉదయం దాన్ని ఎలా పెట్టుకోవాలి, ఈ రోజు ప్రోడక్ట్ కొనకపోతే రేపు ఏ రేటు కొనాలా, ఈ రోజు కొండవలకి ఉపయోగపడి బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీస్ చెప్తారు. మనీ ఎర్నింగ్, జీవితాలు మార్చే సత్యాలు చెప్తారు. మీరు కూర్చోవాలి. యూ షుడ్ ఎవ్రీ రెస్పెక్ట్ ద సీనియర్. సీనియర్ని రెస్పెక్ట్ చేసినప్పుడే మిమ్మల్ని మీ జూనియర్స్ రెస్పెక్ట్ చేయాలి. చాలా సులభంగా, అద్భుతంగా సంవత్సరం 2 సంవత్సరాలు మన జీవితాలు మార్చుకోవచ్చు. అది ఒక కాంపిటీషన్, హెల్దీ కాంపిటీషన్. అవతల వ్యక్తి చేయగలిగిన నేను ఎందుకు చేయలేకపోతున్నాను, నేను చేయగలుగుతాను. ఓన్లీ థింగ్ ఏంటంటే సింపుల్ థింగ్, ఒకటి నేను ప్రార్థనగలిగితే నేను అమ్ముకోపోతాను పొందలేసాను. ఏది డోర్ టు డోర్ నాకింగ్స్ కానీ, హౌస్ టు హౌస్ కానీ, ఈవెంట్స్ కానీ, ఇంకోటి కానీ క్యాంపెయిన్ చేసుకుని అమ్ముకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మలేను అనుకున్నప్పుడు ఏం చేయాలా, అమ్మే వాళ్ళని తయారు చేసుకుని టీం పెట్టుకుని చేసుకోండి.
నేను అమ్మడం లేకపోతే నేను ఎవరైతే అమ్మగలుగుతాను వాళ్ళు తయారు చేసుకుంటాను. అవునా? పది మంది రావాలి, పని కావాలంటే నేను అమ్మడమా ఒకటి ఆప్షన్. నేను అమ్మలేనప్పుడు అమ్మేవాళ్ళు రిక్రూట్ చేసుకుంటుంటే ట్రైనింగ్ ఏ రూపంలో సరే నెలకు వచ్చేటప్పటికి మినిమం 5 lakhs రూపీస్ బాగా చేయగలిగితే, మినిమం 5 lakhs స్టార్ట్ అయితే దాన్ని 1 year లోపల రూపీస్ చాలా సులభంగా మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుంది తెలియదు. నిజంగా చెప్పాలంటే మార్కెట్ ఎంత సపోర్ట్ చేస్తున్నాం. 10 రోజులు అద్భుతమైన బిజినెస్ చేశారు అందరూ అద్భుతంగా బిజినెస్ చేస్తారు. ఎవ్రీబడి నేను చూస్తూ ఉంటుంది ఈ రోజు బుకింగ్స్. కాబట్టి నా వల్లే కోల్పోయినట్టు నా వల్లే తెల్లారుతుంది నాకు అర్థమైపోయింది. యూఆర్ ఆల్ పీపుల్ అమేజింగ్, యూ కెన్ డూ ఫన్, యూ కెన్ డూ మిరాకిల్స్, మీరు చేయగలుగుతారు. కాకపోతే ఇందులో డిపెండెన్స్ ఉన్నారు. అందువల్ల ఇండిపెండెన్స్ తయారు చేయాలా. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, లేకపోతే మా సీనియర్ వస్తారు, లేకపోతే ఆయన ఎండి గారు వస్తారు, క్లోజ్ చేస్తారు. ఎన్ని తీసి పక్క బుల్షిట్ నాన్సెన్స్. వై నాట్ మీ నేనే చేయాలా, నేనే ప్రోడక్ట్ క్లోజ్ చేయాలా, నేనే కస్టమర్ ఐడెంటిఫై చేయాలా, నేనే సర్వీస్ నేనే క్లోజ్ చేయాలా. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడైతే ఇండిపెండెంట్ గా మనం బయలుదేరుతామో దాన్ని సక్సెస్ ఇమీడియట్ సక్సెస్. డిపెండెన్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా తల్లిదండ్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు డిగ్రీకి వచ్చిన పెళ్ళైనా తల్లిదండ్రులు పోషిస్తూనే ఉంటారు. ఇప్పుడు అమెరికా దేశంలో ఏం చెప్తారంటే, నాకు అది నిజం తెలియదు, 18 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాళ్ళు 18 సంవత్సరాలు డబ్బులు ఇవ్వరు తల్లిదండ్రులు, వీళ్ళు పోయి సంపాదించుకుని చదువుకోవచ్చు. 18 years తర్వాత దే హావ్ టు ఎర్న్ అండ్ గెట్ ఇట్. వాళ్ళు పోయి పెట్రోల్ బంకులు పని చేసుకోవడం, ఆఫీసులు పని గంట 1 hour 2 hours పని చేసుకుని దే హావ్ టు ఎర్న్ మనీ అంటే పేద ఫీజెస్ అంట, బిల్లు కట్టుకుని చేస్తారంట అమెరికాలో. ఇండియాలో అయితే వాడు 40 అయినా వాడు పెళ్లి అయిపోయి వాడు పిల్లకాయలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు సంపాదిస్తాస్తా. దానివల్ల ఏంటంటే ప్రొడక్టివిటీ పోతుంది, వీళ్ళ క్వాలిటీ ఏమిటి రావట్లేదు. అందువల్ల నేను ఉదయం చెప్పిన పడేసి మార్కెట్ సరికి నేను నెలలో ఇక్కడ 1 రోజులు ఉంటాను, 2 రోజులు నేను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటాను. అప్పుడు మాత్రమే బిజినెస్ చేయగలరు. అసలయ్యా నేను లేనప్పుడు బిజినెస్ చేస్తాను. నేను ఈ రోజు ప్లాన్ పడ్డా, నేను లేకపోతే రోజు ప్లాన్ చేస్తాను. అప్పుడు నేను ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఇక్కడ ఉండకూడదు అంటే నేను ఉండకూడదు. అందువల్ల అంటే బాగా వినండి, పచ్చి ఎక్కడెక్కడో పొలం గుడ్డు పెట్టి కూడా చూసారు మీరు దీంట్లో అమెజాన్ జియోగ్రఫీ ఛానల్ చూసారు. ఎక్కడెక్కడో పొలం దిగుచ్చి ఎక్కడెక్కడో తీగలు దిగుచ్చి చాలా నీట్ గా గూడు పెట్టి ఎలా పాములు రాకుండా, గద్దలు రాకుండా, దేనికి ఐడెంటిఫై కాకుండా చాలా బ్యూటిఫుల్ గా ఏం చేస్తుంది, గూడు తయారు చేస్తుంది. గూడు తయారు చేసి దాన్ని గుడ్లు పెట్టి పొదగుతుంది. ఆ పిల్లలకి ఆహారం ఎక్కడికో పోయి ఆహారం నుంచి గుడ్లు పెడతారు. అవునా? ఆ తర్వాత కొద్దిగా పెద్ద రెక్కలు వచ్చినాయి అనుకోండి, కొంచెం బొచ్చుంటుంది. ఏం చేస్తుంది సార్, తన చేతితో తన నోటితో ఏ ఖైదీ కట్టుకున్నో దాన్ని పీకేస్తారు. చూసారా మీరు? ఏ నోటితో ఎక్కడి నుంచి కష్టపడి తెచ్చిందో పిల్లలు కొద్దిగా పెద్ద అయిన తర్వాత గుడిని చెరిపేస్తుంది. గో గెట్ అవుట్ అండ్ గెట్ యువర్ ఫుడ్. నేను మళ్ళీ నీకు పెట్టేసరికి జీవితాలు పెట్టని చెప్పి తీసేస్తారు. అప్పుడు పిల్లలు ఎగిరిపోతాయి. చూసారా? అంటే తన ఎంతో కష్టపడి ఎంతో పిచ్చుగా కట్టుకున్న గుడిని పిల్లలు కొంచెం పెద్ద అయిన తర్వాత గూడుని చెరిపేసి పిల్లలు తరిమేస్తారు. ఏంటంటే మనందరినీ ఏంటంటే మన అమ్మ నాకు సాగుతున్నది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. 18 సంవత్సరాలకు మనం పని తరిమేస్తుంటే ఖచ్చితంగా డూ ఆర్ డై పని చేసుకుని బతకాలంటే మనం ఏం చేయాలి, ఆనందం ఉండాల్సింది. ఇక్కడ మనం ఎక్కువగా ప్రేమించడం వల్ల మనం చెడిపోతున్నాం. అందువల్ల ఏంటంటే ఇండిపెండెంట్ గా డిపెండెన్సీ కాకుండా మీ లీడర్ మీద కానీ, లేకపోతే కంపెనీ మీద కానీ, ఎండి మీద కానీ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు కాకుండా యూ ట్రై యువర్ సెల్ఫ్ టు డూ ద బిజినెస్. అప్పుడు మాత్రం నువ్వు ఇండిపెండెంట్ గా గ్రో కాదు. నీ క్వాలిటీస్, నీ ఎబిలిటీస్, నీ కెపాసిటీ బయటపడాలంటే యూ హావ్ టు వర్క్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. నువ్వే సర్టిఫికేట్ పెట్టుకోవాలి, నువ్వే క్లోజ్ చేయాలి. కంపెనీ ఒక సిస్టమ్ ఇస్తుంది, ఒక ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ పోతూ ఉంటే దెన్ యువర్ గోయింగ్ ఎలివేట్ అవుతుంది. నీ నాలెడ్జ్ పెరుగుతుంది, నీ జ్ఞానం పెరుగుతుంది, నీ ఎక్స్పోజర్ పెరుగుతుంది. దెన్ యువర్ బికమ్ ద లీడర్ అవుతుంది. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ సీనియర్స్. అవసరం సపోర్ట్ తీసుకోవాలని చెప్పట్లేదు, సపోర్ట్ చేయదని చెప్పట్లేదు. దట్ ఇస్ యూ సపోర్ట్, బట్ యూ ట్రై టు డెవలప్ యువర్ ఇండివిజువల్ చేసుకుంటే యూ గెట్ మోర్ బిజినెస్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాబట్టి